హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సిపి గేట్ 2020 కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ని మా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఈ సిపి గేట్కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, క్యాంపస్లో సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటివి, మీ ర్యాంకును ఏ క్రైటీరియా ఆధారంగా డిసైడ్ చేస్తారు అనే కంప్లీట్ డీటెయిల్స్ని మా ఛానల్లో మేము అప్డేట్ చేశాము. ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్స్ పైన క్లిక్ చేసి మీరు ఆ డీటెయిల్స్ను తెలుసుకోండి. ఈ వీడియోలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న క్యాంపస్ కాలేజెస్ ఎన్ని, కాన్స్టిట్యూయెన్స్ కాలేజెస్ ఎన్ని, అఫిలియేటెడ్ కాలేజెస్ ఎన్ని, ఈ అన్ని కాలేజెస్లో రెగ్యులర్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేటువంటి డీటెయిల్స్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దే ఆర్ కామెంటింగ్ దేర్ డౌట్స్ ఇన్ కామెంట్ సెక్షన్. ఏంటంటే వాళ్ళ సబ్జెక్ట్ని మెన్షన్ చేసి ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలుప. ఇప్పుడు నేను ప్రజెంట్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అఫీషియల్గా వెబ్సైట్లో నుంచి తీసుకుందే, ఇది నా సొంత ఇన్ఫర్మేషన్ కాదు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా తెలియాలంటే వీడియోను ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి క్యాంపస్ కాలేజెస్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే కాలేజెస్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. అయితే మనకు సిపి గేట్ ద్వారా కేవలం ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, పీజీ డిప్లొమా కోర్సెస్ అండ్ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ మాత్రమే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇవ్వబడినటువంటి అన్ని కాలేజెస్ గురించి మనం డీటెయిల్స్ తీసుకోం, కానీ మనకు సిపి గేట్ ఎంట్రన్స్ ద్వారా ఏ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుందో ఆ కాలేజెస్ గురించి మాత్రమే డీటెయిల్స్ చూడబోతున్నాం. దీస్ ఆర్ ద క్యాంపస్ కాలేజెస్. నెంబర్ 2, మనకు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ చూసినట్లయితే నెంబర్ 1 యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ కోటి, నెంబర్ 2 నిజాం కాలేజ్, నెంబర్ 3 యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్, నెంబర్ 4 యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్, నెంబర్ 5 పీజీ కాలేజ్ ఆఫ్ లా బషీర్బాగ్ అనేటువంటి కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజెస్ మరియు ప్రైవేట్ కాలేజెస్ కలిపి 500+ కాలేజెస్ అనేటువంటివి మనకు యూనివర్సిటీకి అఫిలియేటెడ్ అయ్యి ఉన్నాయి. అందులో గవర్నమెంట్ కాలేజెస్ నియర్లీ 42 కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ నియర్లీ 458 కాలేజెస్ అనేటువంటివి మనకు అవైలబుల్గా ఉన్నాయి. అయితే ప్రతి కాలేజీలో కూడా మనకు కంప్లీట్గా ఆల్ పీజీ కోర్సెస్ ఉండవు. కాలేజ్లో కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే పీజీ కోర్సెస్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ కాలేజెస్లో రెగ్యులర్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఎన్ని ఉన్నాయో డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు క్యాంపస్ కాలేజెస్ వైజ్ నెంబర్ ఆఫ్ రెగ్యులర్ సీట్స్ మరియు నెంబర్ ఆఫ్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. మొదటగా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏలో అరబిక్లో 30 రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి, 12 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్లో 30 రెగ్యులర్ సీట్స్, 12 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్. హిందీలో 30+12, కన్నడలో 15 రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి, మరాఠీలో 15 రెగ్యులర్ సీట్స్, తమిళ్లో 15 రెగ్యులర్ సీట్స్, తెలుగు క్యాంపస్ 1లో 30 రెగ్యులర్ సీట్స్, 10 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్, ఉర్దూ క్యాంపస్ 1లో 30 రెగ్యులర్ సీట్స్, 10 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్, ఉర్దూ క్యాంపస్ 2లో 30 రెగ్యులర్ సీట్స్, 10 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్, సాంస్క్రిట్లో 30 రెగ్యులర్ సీట్స్, 12 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్, ఫ్రెంచ్లో ఓన్లీ 20 రెగ్యులర్ సీట్స్, పర్షియన్లో 20 రెగ్యులర్ సీట్స్, ఫిలాసఫీలో 30 రెగ్యులర్ సీట్స్, 12 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్, ఏఐహెచ్సిఏలో ఓన్లీ 30 రెగ్యులర్ సీట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఇస్లామిక్ స్టడీస్లో 30 రెగ్యులర్, 12 సెల్ఫ్ ఫైనాన్స్, లింగ్విస్టిక్లో 20 రెగ్యులర్, 10 సెల్ఫ్ ఫైనాన్స్, ఎకనామిక్స్లో 30 రెగ్యులర్, 12 సెల్ఫ్ ఫైనాన్స్, హిస్టరీలో 30 రెగ్యులర్, 12 సెల్ఫ్ ఫైనాన్స్, పొలిటికల్ సైన్స్లో 30 రెగ్యులర్ సీట్స్, 12 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్ 10, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో 30 రెగ్యులర్, 12 సెల్ఫ్ ఫైనాన్స్, సోషియాలజీలో 30 రెగ్యులర్, 10 సెల్ఫ్ ఫైనాన్స్, సైకాలజీలో 20 రెగ్యులర్, 10 సెల్ఫ్ ఫైనాన్స్, ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో 40 రెగ్యులర్, 14 సెల్ఫ్ ఫైనాన్స్,
MLISC 2 years కోర్సులో 40 రెగ్యులర్, 14 సెల్ఫ్ ఫైనాన్స్. MLISC 1 year కోర్సులో 18 రెగ్యులర్, 8 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. నెంబర్ 2, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్లో ఉన్నటువంటి సీట్ల యొక్క డీటెయిల్స్ చూద్దాం. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్లో అవైలబుల్గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అవైలబుల్ ఉన్నటువంటి సీట్ల యొక్క వివరాలు మనం ఇందులో చూద్దాం. అప్లైడ్ జియోకెమిస్ట్రీలో 18 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆస్ట్రానమీలో 18 సీట్స్, బయోకెమిస్ట్రీలో 18 సీట్స్, ఎంఎస్సి బాటనీలో 52 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్లో 30 సీట్స్, ఎంఎస్సి కెమిస్ట్రీలో 68 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎంఎస్సి ఫారెన్సిక్ సైన్స్లో 30 సీట్స్, ఎంఎస్సి జెనెటిక్స్లో 25 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ బయోటెక్నాలజీలో 24 సీట్స్, జియాలజీలో 30 సీట్స్, జాగ్రఫీలో 40 సీట్స్, జియో ఇన్ఫర్మాటిక్స్లో 30 సీట్స్, జియో ఫిజిక్స్లో 30 సీట్స్, మ్యాథమెటిక్స్లో 40 సీట్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్లో 40 సీట్స్, మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్లో 40 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ కంప్యూటర్ సైన్స్లో 40 సీట్స్, మైక్రోబయాలజీలో 18 సీట్స్, ఫిజిక్స్లో 85 సీట్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్లో 13 సీట్స్, ఎంఎస్సి స్టాటిస్టిక్స్లో 40 సీట్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్లో 40 సీట్స్, ఎంఎస్సి జువాలజీలో 52 సీట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా నుంచి మనకు ఎంట్రన్స్లో లేదు సబ్జెక్టు. సో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో సీట్ల యొక్క వివరాలు చూద్దాం. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఓయూలో ఎంకామ్లో మార్కెటింగ్లో 30 రెగ్యులర్ సీట్స్, 10 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్, ఫైనాన్స్లో 30 రెగ్యులర్, 10 సెల్ఫ్ ఫైనాన్స్. ఎంకామ్ ఐఎస్లో ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ 40 అవైలబుల్గా ఉన్నాయి. పీజీ డిప్లొమా ఇన్ టాక్సేషన్లో 40 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సీట్ల యొక్క వివరాలు చూద్దాం. మనకి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 8 కాలేజెస్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. అందులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో 50 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ మాసాప్ ట్యాంక్లో 50 సీట్స్, ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ దేశ్ముఖ్ విద్యాపీఠం ఓయూ రోడ్లో 50 సీట్స్, సెంట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సికింద్రాబాద్లో 50 సీట్స్, ఇది అట్నామస్ కాలేజ్. ఎంఎన్ఆర్ పీజీ టీచర్ ఎడ్యుకేషన్ కాలేజ్లో 50 సీట్స్, ఎంఎన్ఆర్ రూరల్ పీజీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంగారెడ్డిలో 50 సీట్స్, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కుత్బుల్లాపూర్ రంగారెడ్డిలో 50 సీట్స్, గులాం అహ్మద్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బంజారా హిల్స్లో 50 సీట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీని మనకు ఎంట్రన్స్లో ఈ కోర్స్ మనకు అవైలబుల్గా లేవు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో చూసినట్లయితే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో మనకు ఎంపీడీలో 30 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి క్యాంపస్ కాలేజెస్లో ఉన్నటువంటి కాలేజెస్ యొక్క సీట్ల యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ మనము కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్లో ఉన్నటువంటి సీట్ల యొక్క వివరాలు చూద్దాం. నెంబర్ 1 యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఉమెన్ ఓయూ కోటి హైదరాబాద్లో ఎంఏ కోర్స్ ఉర్దూ సబ్జెక్ట్లో 20 రెగ్యులర్, 10 సెల్ఫ్ ఫైనాన్స్, ఇంగ్లీష్లో 20 రెగ్యులర్, 10 సెల్ఫ్ ఫైనాన్స్, తెలుగులో 20 రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ 10, హిందీలో 20 రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ 10, పొలిటికల్ సైన్స్లో 20 రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ 10, ఎకనామిక్స్లో 20 రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ 10, పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీలో 20 రెగ్యులర్, 20 సెల్ఫ్ ఫైనాన్స్, ఎంకామ్లో 30 రెగ్యులర్, 10 సెల్ఫ్ ఫైనాన్స్, ఎంఎస్సిలో కంప్యూటర్ సైన్స్లో 40 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్, బయోటెక్నాలజీలో సెల్ఫ్ ఫైనాన్స్ 24, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్లో 24 సెల్ఫ్ ఫైనాన్స్, బాటనీ ఫీల్డ్ ప్యాథాలజీలో రెగ్యులర్ 12, సెల్ఫ్ ఫైనాన్స్ 6, ఆర్గానిక్ కెమిస్ట్రీలో రెగ్యులర్ 12, సెల్ఫ్ ఫైనాన్స్ 6, ఆర్గానిక్ కెమిస్ట్రీలో సెల్ఫ్ ఫైనాన్స్ 32, అనలిటికల్ కెమిస్ట్రీలో సెల్ఫ్ ఫైనాన్స్ 32, పారాసిటికల్ కెమిస్ట్రీలో సెల్ఫ్ ఫైనాన్స్ 30, ఫిజిక్స్ మైక్రోవేవ్స్లో రెగ్యులర్ 12, సెల్ఫ్ ఫైనాన్స్ 6, జువాలజీలో రెగ్యులర్ 12, సెల్ఫ్ ఫైనాన్స్ 6, మ్యాథ్స్ విత్ కంప్యూటర్ సైన్స్లో సెల్ఫ్ ఫైనాన్స్ 40 అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ నిజాం కాలేజ్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. ఎంఏలో హిస్టరీలో 20 రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ 6, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో
రెగ్యులర్ 20, సెల్ఫ్ ఫైనాన్స్ 6, సోషియాలజీలో 20 రెగ్యులర్ 6 సెల్ఫ్ ఫైనాన్స్, పొలిటికల్ సైన్స్లో రెగ్యులర్ 20 6 సెల్ఫ్ ఫైనాన్స్, ఎకనామిక్స్లో రెగ్యులర్ 20 సెల్ఫ్ ఫైనాన్స్ 10, ఇంగ్లీష్లో 30 రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ 6, తెలుగులో 30 రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ 10, థియేటర్ ఆర్ట్స్లో 30 రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ 10 అవైలబుల్గా ఉన్నాయి. ఎంకామ్లో 30 రెగ్యులర్ 12 సెల్ఫ్ ఫైనాన్స్, ఎంఎస్సిలో కెమిస్ట్రీ ఇనార్గానిక్లో రెగ్యులర్ 12 6 సెల్ఫ్ ఫైనాన్స్, ఆర్గానిక్లో రెగ్యులర్ 12 సెల్ఫ్ ఫైనాన్స్ 6, ఫిజికల్ కెమిస్ట్రీలో రెగ్యులర్ 12 సెల్ఫ్ ఫైనాన్స్ 6, ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో రెగ్యులర్ 18 సెల్ఫ్ ఫైనాన్స్ 8, బయోఫిజిక్స్లో రెగ్యులర్ 12 సెల్ఫ్ ఫైనాన్స్ 6, ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్లో సెల్ఫ్ ఫైనాన్స్ 30, జువాలజీ గ్రూప్ 1లో రెగ్యులర్ 12 సెల్ఫ్ ఫైనాన్స్ 6, జువాలజీ గ్రూప్ 2లో రెగ్యులర్ 12 సెల్ఫ్ ఫైనాన్స్ 6, ఎంఎస్సి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ కెమిస్ట్రీలో 30 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెంబర్ 3, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ ఓయూ హైదరాబాద్లో ఎంఎస్సిలో బయోటెక్నాలజీలో సెల్ఫ్ ఫైనాన్స్ 30 సీట్స్, బాట్నీ అప్లైడ్ పాలినాలజీ అండ్ పేలియోఫైటాలజీలో రెగ్యులర్ 12 సెల్ఫ్ ఫైనాన్స్ 6, కెమిస్ట్రీ ఆర్గానిక్లో 25 రెగ్యులర్ 12 సెల్ఫ్ ఫైనాన్స్, ఫిజియో ఆర్గానిక్లో రెగ్యులర్ 12 సెల్ఫ్ ఫైనాన్స్ 6, అప్లైడ్ మ్యాథమెటిక్స్లో 40 సెల్ఫ్ ఫైనాన్స్, ఫిజిక్స్ కండెన్స్డ్ మ్యాటర్స్లో రెగ్యులర్ 16 సెల్ఫ్ ఫైనాన్స్ 10, జియాలజీలో రెగ్యులర్ 12 సెల్ఫ్ ఫైనాన్స్ 6 అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఓయూ సికింద్రాబాద్లో ఎంఏ హిస్టరీలో 30 రెగ్యులర్ 10 సెల్ఫ్ ఫైనాన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో 30 రెగ్యులర్ 10 సెల్ఫ్ ఫైనాన్స్, పొలిటికల్ సైన్స్లో 30 రెగ్యులర్ 10 సెల్ఫ్ ఫైనాన్స్, ఎకనామిక్స్లో 30 రెగ్యులర్ 10 సెల్ఫ్ ఫైనాన్స్, ఇంగ్లీష్లో 20 రెగ్యులర్ 10 సెల్ఫ్ ఫైనాన్స్, హిందీలో 30 రెగ్యులర్ 10 సెల్ఫ్ ఫైనాన్స్, ఎంకామ్ మరియు ఎంఎస్సిలో 40 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. పీజీ కాలేజెస్ ఇన్ ఓయూ ఎట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ అనేటువంటి డీటెయిల్స్ చూద్దాం. పీజీ కాలేజ్ మీర్జాపూర్లో ఎంఎస్సి కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీలో 18 రెగ్యులర్ సీట్స్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 12 రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి. పీజీ కాలేజ్ సిద్దిపేటలో ఎంఏ ఎకనామిక్స్లో 30, ఇంగ్లీష్లో 30 రెగ్యులర్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో 30 రెగ్యులర్ సీట్స్, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీలో 30 రెగ్యులర్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. పీజీ కాలేజ్ జోగిపేటలో ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీలో 30 రెగ్యులర్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎంఎల్ఐఎస్సి 2 ఇయర్స్లో 30 రెగ్యులర్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. పీజీ కాలేజ్ నర్సాపూర్ మెదక్ డిస్టిక్లో ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీలో 30 సీట్స్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 30 సీట్స్, మ్యాథ్స్లో 30, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో 30 రెగ్యులర్ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మనకు నంబర్ ఆఫ్ అఫిలియేటెడ్ కాలేజెస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఆ అఫిలియేటెడ్ కాలేజెస్లో ఏ కాలేజెస్లో ఆ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయో, ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయో మనము ఇక్కడ 1 by 1 చూద్దాం. ఎంఎస్సి జియాలజీ కోర్స్ని ఆఫర్ చేస్తున్నటువంటి కాలేజెస్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. ఏకే నవజీవన్ ఉమెన్స్ కాలేజ్ రామ్కోటి హైదరాబాద్ 30 సీట్స్, బిఎంఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సిద్దిపేట్ 30 సీట్స్, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సిద్దిపేట్ అటనామస్ 30 సీట్స్, వనితా మహావిద్యాలయ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ 30 సీట్స్, వివేకవర్ధని డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ కామర్స్ సైన్స్ అండ్ పీజీ స్టడీస్ 30 సీట్స్, తారా గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సంగారెడ్డి 30 సీట్స్ అనేవి మనకు జువాలజీ సబ్జెక్ట్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎంఎస్సి బాట్నీ కోర్స్ని ఆఫర్ చేస్తున్న కాలేజెస్ యొక్క లిస్ట్ చూద్దాం. ఏకే నవజీవన్ ఉమెన్స్ కాలేజ్ రామ్కోటి 30 సీట్స్, అన్వర్ ఉలూమ్ కాలేజ్ మల్లేపల్లి హైదరాబాద్ 36 సీట్స్, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మెదక్ 30 సీట్స్, పిఎంఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మాల్ యాచారం 30 సీట్స్, ఎస్ఎన్ వనితా మహావిద్యాలయ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ 30 సీట్స్, తారా గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సంగారెడ్డి 30 సీట్స్ అనేవి మనకు బాట్నీలో అవైలబుల్గా ఉన్నాయి. ఎంఎస్సి బయోటెక్నాలజీ కోర్సును ఆఫర్ చేస్తున్న కాలేజెస్ వచ్చేసి ఏవీ కాలేజ్ గగన్ మహల్ దోమల్గూడ 30 సీట్స్, గవర్నమెంట్ సిటీ కాలేజ్ నయాపూల్ 30 సీట్స్, లయోలా అకాడమీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ 30 సీట్స్, అన్వర్ ఉలూమ్ కాలేజ్ మల్లెపల్లి 40 సీట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఎంఎస్సి న్యూట్రిషన్ కోర్స్ని ఆఫర్ చేస్తున్న కాలేజెస్ వచ్చేసి
మదీనా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ హిమాయత్ నగర్లో 30 సీట్స్, షాదన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్లో 30 సీట్స్, అన్వర్ ఉలూమ్ కాలేజ్ మల్లెపల్లిలో 40 సీట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఎంఎస్సి జెనెటిక్ కోర్స్ని ఆఫర్ చేస్తున్న కాలేజ్ వచ్చేసి ఎంఎన్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కూకట్పల్లిలో 30 సీట్స్, షాదన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్లో 30 సీట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. స్టాటిస్టిక్ కోర్స్ని ఆఫర్ చేస్తున్న కాలేజ్ వచ్చేసి అరోరాస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ చిక్కడపల్లి 30 సీట్స్, బీబీసీఐటి కాచిగూడ హైదరాబాద్లో 40 సీట్స్, హైందవి డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ బర్కత్పురాలో 30 సీట్స్, సాయి సుధీర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో 40 సీట్స్ మనకు స్టాటిస్టిక్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఫిజిక్స్ కోర్సుని ఆఫర్ చేస్తున్న కాలేజెస్ వచ్చేసి ఏవీ కాలేజ్ గగన్ మహల్లో 30 సీట్స్, అన్వర్ ఉలూమ్ కాలేజ్ మల్లేపల్లిలో 36, బిఎంఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సిద్దిపేట్, పుల్లారెడ్డి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మెహదీపట్నం, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సిద్దిపేట్, హైందవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ బర్కత్పుర, హైందవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ దిల్సుఖ్ నగర్, హెచ్ఆర్డి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నారాయణగూడ, ప్రిన్స్టన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ శారదానగర్, ఎస్ఎన్ వనితా మహావిద్యాలయ ఎగ్జిబిషన్ గ్రౌండ్, శ్రీ సాయి డిగ్రీ పీజీ కాలేజ్ దిల్సుఖ్ నగర్, సెంట్ పాయ్స్ ఎక్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ నాచారం, వసుంధర డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ విద్యానగర్, తారా గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సంగారెడ్డి, గవర్నమెంట్ సిటీ కాలేజ్ నయాపూల్. మనకున్నటువంటి ఈ అన్ని కాలేజెస్లో కూడా 30 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎక్సెప్ట్ అన్వర్ ఉలూమ్ కాలేజ్లో మాత్రం 36 సీట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ కోర్స్ని ఆఫర్ చేస్తున్న కాలేజ్ వచ్చేసి భవన్స్ న్యూ సైన్స్ కాలేజ్ నారాయణగూడ, హెచ్ఆర్డి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నారాయణగూడ, హైందవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ బర్కత్పుర, జాగృతి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నారాయణగూడ, సాయి సుధీర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఈసీఐఎల్, సుజాత డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్. ఈ అన్ని కోర్సెస్లో కూడా మనకు కాలేజ్లో 30 సీట్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉన్నాయి. బయోకెమిస్ట్రీ కోర్స్ని ఆఫర్ చేస్తున్న కాలేజెస్ వచ్చేసి అరోరాస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ చిక్కడపల్లి, భవన్స్ వివేకానంద కాలేజ్ ఆఫ్ సైన్స్ జాహ్నవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నారాయణగూడ, షాదన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఖైరతాబాద్, శ్రీవాణి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మలక్పేట్, సెంట్ పాయ్స్ ఎక్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్. ఈ అన్ని కాలేజెస్లో కూడా ఈచ్ కాలేజీకి వచ్చేసి 30 సీట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఎంఎస్సి మైక్రోబయాలజీ కోర్సుకు సంబంధించిన కాలేజెస్ అరోరా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ చిక్కడపల్లి, అవంతి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ హిమాయత్ నగర్, భవన్స్ వివేకానంద కాలేజ్ ఆఫ్ సైన్స్ సైనిక్పురి, జాహ్నవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నారాయణగూడ, ఎంఎన్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కూకట్పల్లి, ముంతాజ్ కాలేజ్ మలక్పేట్ హైదరాబాద్, సిద్ధార్థ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కూకట్పల్లి, షాదన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఖైరతాబాద్, సెంట్ పాయ్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ నాచారం, శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ మలక్పేట్, సిద్ధార్థ పీజీ కాలేజ్ వనస్థలీపురం, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ హైదరాబాద్లో ఈచ్ కాలేజెస్కి వచ్చేసి 30 సీట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఎంఎస్సి కెమిస్ట్రీని ఆఫర్ చేస్తున్న కాలేజెస్ వచ్చేసి అరోరా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ చిక్కడపల్లి, అన్వర్ ఉలూమ్ కాలేజ్ మల్లేపల్లి, ఏఎంఎస్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఓయూ క్యాంపస్, అవంతి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ హిమాయత్ నగర్, ఏవీ కాలేజ్ గగన్ మహల్ రోడ్, బిఎంఆర్ కాలేజ్ ఆఫ్ పీజీ కాలేజ్ సిద్దిపేట్, గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ చింతల్, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సిద్దిపేట్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేట్, హిందూ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ సనత్ నగర్, జాహ్నవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నారాయణగూడ, కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్సెస్ నారాయణగూడ, కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్సెస్ నారాయణగూడ, లయోలా అకాడమీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, లయోలా అకాడమీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, మాస్టర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సంగారెడ్డి, ఎంఎన్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కూకట్పల్లి, ఎన్బి సైన్స్ కాలేజ్ పథీర్గట్టి, నలంద డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ తూప్రాన్, ప్రిన్స్టన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ శారదానగర్, ఆర్బీవీఆర్ఆర్ ఉమెన్స్ కాలేజ్ నారాయణగూడ, సిద్ధార్థ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వనితా మహావిద్యాలయ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, షాదన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్, సిద్ధార్థ పీజీ కాలేజ్ వనస్థలీపురం, సర్దార్ పటేల్ కాలేజ్ పద్మారావు నగర్, శ్రీ వాణి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ మలక్పేట్, శ్రీ అరబిందో డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కొత్తపేట్, శ్రీ సాయి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ దిల్సుఖ్ నగర్, శ్రీ శారదా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మూసాపేట్,
సెంట్ ఆన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ మెహదీపట్నం, సెంట్ పాయ్స్ ఎస్ డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ నాచారం, తారా గౌడ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సంగారెడ్డి, వివేకవర్ధని డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ కామర్స్ జంభాగ్, వసుంధర డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మౌలాలీలో అన్ని కాలేజెస్లో కూడా డిఫరెంట్ స్పెషలైజేషన్లో ఈచ్ కాలేజ్ తరపున 30 సీట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. అన్వర్ ఉలూంలో 36 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అప్లైడ్ మ్యాథ్స్ అండ్ మ్యాథమెటిక్స్లో ఏవీ కాలేజ్ గగన్ మహల్, అన్వర్ ఉలూం కాలేజ్ మల్లెపల్లి, ఏఎంఎస్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఓయూ క్యాంపస్, అరోరాస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ చిక్కడపల్లి, బీబీసీఐటి కాచిగూడ హైదరాబాద్, డివిఎం డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఎల్బీ నగర్, పుల్లారెడ్డి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మెహదీపట్నం, గవర్నమెంట్ సిటీ కాలేజ్ నయాపూల్ హైదరాబాద్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేట్, హైందవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ బర్కత్పురా, హైందవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ దిల్సుఖ్ నగర్, హెచ్ఆర్డి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నారాయణగూడ, జాగృతి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నారాయణగూడ, కస్తూర్బా గాంధీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్, కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్సెస్ నారాయణగూడ, ఎంఎన్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కూకట్పల్లి, నోబెల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ దిల్సుఖ్ నగర్, నోబెల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ దిల్సుఖ్ నగర్, ప్రిన్స్టన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ రామంతపూర్, ఆర్బీవీఆర్ఆర్ ఉమెన్స్ కాలేజ్ నారాయణగూడ, ఆర్జీ ఖేదియా కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇస్లామియా బజార్, ఎస్ఏపి కాలేజ్ వికారాబాద్, సాయి సుధీర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఈసీఎల్ రోడ్, సరోజినీ నాయుడు డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ చిక్కడపల్లి, షాదన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఖైరతాబాద్, శ్రీవాణి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మలక్పేట్, సెంట్ ఆన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ మెహదీపట్నం, సెంట్ పాయ్స్ ఎక్స్ డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ నాచారం, సుజాత డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్, వసుంధర డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ విద్యానగర్, తారా గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సంగారెడ్డి, ఏవీ కాలేజ్ గగన్ మహల్ రోడ్ దోమల్గూడలో డిఫరెంట్ స్పెషలైజేషన్లో మనకు ఓవరాల్గా ఈచ్ కాలేజ్ తరపున 40 సీట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కోర్స్ని ఏవీ కాలేజ్ గగన్ మహల్ రోడ్ దోమల్గూడ, అరోరాక్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ చిక్కడపల్లి, బీబీసీఐటి కాచిగూడ హైదరాబాద్, భవన్స్ వివేకానంద కాలేజ్ ఆఫ్ సైన్స్ సికింద్రాబాద్, హిందూ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ సనత్ నగర్, హైందవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ బర్కత్పురా, హైందవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ దిల్సుఖ్ నగర్, జాగృతి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నారాయణగూడ, కస్తూర్బా గాంధీ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, ప్రిన్స్టన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ రామంతపూర్, ఆర్బీవీఆర్ఆర్ ఉమెన్స్ కాలేజ్ నారాయణగూడ, శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ మలక్పేట్, శాంతినికేతన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఎర్రగడ్డలో అన్నిట్లలో కూడా కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్లో మనకు ఈచ్ కాలేజ్ తరపున 40 సీట్స్ అనేటువంటివి అవైలబుల్గా ఉన్నాయి. ఎంకమ్ కోర్సును చూసినట్లయితే ఎంకమ్ కోర్సుని ఆఫర్ చేస్తున్న కాలేజెస్ వచ్చేసి ఏవీ కాలేజ్ గగన్ మహల్ రోడ్ దోమల్గూడ, అరోరాస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ చిక్కడపల్లి, ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఉమెన్ ఓయూ రోడ్, అన్వర్ ఉలూం కాలేజ్ మల్లెపల్లి, భద్రుకా డిగ్రీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ కాచిగూడ, భవన్స్ వివేకానంద కాలేజ్ ఆఫ్ సైన్స్ సైనిక్పురి, బిఎంఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సిద్దిపేట్, డివిఎం డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఎల్బీ నగర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భాగ్లింగంపల్లి చిక్కడపల్లి, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ గజ్వెల్, హిందూ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ సనత్ నగర్, హైందవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ బర్కత్పురా, హైందవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ దిల్సుఖ్ నగర్, హెచ్ఆర్డి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నారాయణగూడ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ ఖైరతాబాద్, కస్తూర్బా గాంధీ కాలేజ్ ఫర్ ఉమెన్ మరేడ్పల్లి, కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్సెస్ నారాయణగూడ, ఎంఎన్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కూకట్పల్లి, నవ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నారాయణగూడ, ప్రగతి మహావిద్యాలయ కాలేజ్ ఆఫ్ కామర్స్ హనుమాన్ టెక్డి హైదరాబాద్, ప్రిన్స్టన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ రామంతపూర్, జాహ్నవి డిగ్రీ కాలేజ్ బోడుప్పల్, ఎస్డి స్నిగ్నోడియా పీజీ కాలేజ్ పత్తేర్ ఘాటి, వనితా మహావిద్యాలయ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఎస్పీ కాలేజ్ పద్మారావు నగర్, ఎస్ఆర్ పట్వారీ పీజీ కాలేజ్ ఇస్లామియా బజార్, సాయి సుధీర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఈసీఐఎల్,
శాంతినికేతన్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఎర్రగడ్డ, శారదా విద్యాలయ కాలేజ్ ఫర్ ఉమెన్ శ్రీవాణి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, శ్రీ అనంత పద్మనాభ కాలేజ్ వికారాబాద్, శ్రీ విజ్ఞాన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ శంషాబాద్, సెంట్ ఆన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ మెహదీపట్నం, సెంట్ పాల్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ హిమాయత్ నగర్, స్టాన్లీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ అబిడ్స్, సుజాత డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ చాపెల్ రోడ్, తారా డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ సంగారెడ్డి, DBPR ముధాలియర్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ సెంట్ మేరీస్ రోడ్, లిటిల్ ఫ్లవర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఏఎస్ రావు నగర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ హుస్సేన్ నిలయం, ఇందిరా ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ నాంపల్లి, ప్రతిభ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కూకట్పల్లి, గవర్నమెంట్ సిటీ కాలేజ్ నయాపుల్ అనేటువంటి కోర్సెస్ మనకు ఎంకామ్ కోర్స్ని అవైలబుల్గా ఇస్తున్నాయి. అన్ని కాలేజెస్లో కూడా ఈచ్ కాలేజ్ తరపున 40 సీట్స్ అనేటువంటివి రెగ్యులర్ సీట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. MA ఇంగ్లీష్ కోర్సెస్ను ఆఫర్ చేస్తున్న కాలేజ్ వచ్చేసి దీవన్ బహదూర్ పద్మారావు ముధాలియర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ బేగంపేట్, MNR డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కూకట్పల్లి, ప్రిన్స్టన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ రామంతపూర్, శ్రీ విజ్ఞాన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ శంషాబాద్, SN వనితా మహావిద్యాలయ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ తారా గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సంగారెడ్డి, ఇందిరా ప్రియదర్శిని గవర్నమెంట్ డిగ్రీ పీజీ కాలేజెస్ ఫర్ ఉమెన్, గవర్నమెంట్ సిటీ కాలేజ్ నయాపూల్ హైదరాబాద్. ఈ కాలేజెస్లో ఈచ్ కాలేజ్ తరపున మనకు 40 సీట్స్ అనేటువంటివి అవైలబుల్గా ఉన్నాయి. MA తెలుగు కోర్స్ని ఆఫర్ చేస్తున్న కాలేజ్ వచ్చేసి AV కాలేజ్ గగన్ మహల్ రోడ్ దోమల్గూడ, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ గజ్వెల్, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సిద్దిపేట్, PMR డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మాల్ యాచారం, శ్రీ రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ తిలక్ నగర్, తారా గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సంగారెడ్డి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేట్ అనే కాలేజెస్లో ఈచ్ కాలేజ్లో 40 సీట్స్ రెగ్యులర్ సీట్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉన్నాయి. MA హిందీ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్న కాలేజ్ వచ్చేసి హిందీ మహావిద్యాలయ నల్లకుంట, వివేకవర్ధని డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ కామర్స్ సైన్స్ అండ్ పీజీ స్టడీస్లో ఈచ్ కాలేజ్ తరపున 40 సీట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. MA ఉర్దూ కోర్స్ని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ మనకు ఆఫర్ చేస్తుంది. 40 సీట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. MA ఎకనామిక్స్ కోర్స్ వచ్చేసి అన్వర్ ఉలూమ్ కాలేజ్ మల్లెపల్లి, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ గజ్వెల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖైరతాబాద్, NM గౌడ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ జోగిపేట్, ఇందిరా ప్రియదర్శిని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఉమెన్ హైదరాబాద్, KPM డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కులక్చెర్ల, తారా గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సంగారెడ్డి, వివేకవర్ధిని డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ జంభాగ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ హైదరాబాద్ కాలేజెస్లో ఈ ఎకనామిక్ కోర్స్లో ఎవ్రీ కాలేజ్ 40 సీట్స్ తరపున మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. MSW కోర్సెస్ని ఆఫర్ చేస్తున్న కాలేజ్ వచ్చేసి KPM డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కులక్చెర్ల, PMR డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మాల్, రోడా మిస్ట్రీ కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ రీసెర్చ్ సెంటర్ గచ్చిబౌలి, శ్రీ విజ్ఞాన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ శంషాబాద్, జాహ్నవి డిగ్రీ కాలేజ్ బోడుప్పల్ హైదరాబాద్, సాయి సుధీర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ECL రోడ్స్లో ఎవ్రీ కాలేజెస్ ఒక్కొక్క కాలేజీలో 40 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. రోడ్ మిస్ట్రీ కాలేజ్లో మాత్రం 80 సీట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. పొలిటికల్ సైన్స్ కోర్స్ని ప్రొవైడ్ చేస్తున్న కాలేజ్ వచ్చేసి KPM డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కులక్చెర్ల, తారా గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సంగారెడ్డి, ఇందిరా ప్రియదర్శిని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఉమెన్లో మనకు ఈచ్ కాలేజ్ తరపున 40 సీట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. MA జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కోర్స్ని రచన కాలేజ్ ఆఫ్ జర్నలిజం నియర్ కేశవ్ మెమోరియల్ డిగ్రీ కాలేజ్ అనే కాలేజ్లో 40 సీట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. MA హిస్టరీని అన్వర్ ఉలూమ్ కాలేజ్ మల్లెపల్లి అనే కాలేజ్ మనకు 40 సీట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కోర్సుని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కాచిగూడ మరియు ప్రతిభ కాలేజ్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ వనస్థలిపురం కాలేజెస్ ఈచ్ కాలేజ్ 40 సీట్స్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. MSc ఫిషరీస్ అనే కోర్సుని గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సిద్దిపేటలో మాత్రమే అవైలబుల్గా ఉంది. 22 సీట్స్ రెగ్యులర్ సీట్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి క్యాంపస్ కాలేజెస్, కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్, అఫిలియేటెడ్ కాలేజెస్
వాటి యొక్క రెగ్యులర్ మరియు పేమెంట్ సీట్ల యొక్క వివరాలు. అయితే నేను ఒక విషయాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే మీకు ప్రజెంట్ చేశానో ఈ డాటా అనేటువంటిది అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్లో నుంచి తీసుకున్నదే. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు వెబ్సైట్లో 2017 మరియు 18 ఇయర్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే మనకు అవైలబుల్గా ఉంచడం జరిగింది. ఈ 2017-18 ఇయర్స్ డాటాని ప్రజెంట్ ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్, సైన్స్ కాలేజీలో, ఆర్ట్స్ కాలేజీలో కొన్ని డిపార్ట్మెంట్స్కి వెళ్ళి కనుక్కోవడం జరిగింది. సీట్స్ అనేటువంటివి తేడా ఏమీ లేవు. సిపి గేట్ 2020 ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవడం జరిగింది. సో నంబర్ ఆఫ్ సీట్స్ అనేటువంటివి మేబీ 2 లేదంటే 3 ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ మోస్ట్లీ అలాగే ఉంటుంది. డ్రాస్టిక్ చేంజెస్ అనేటువంటివి ఉండవు అనే విషయాన్ని వాళ్ళు క్లియర్గా చేశారు. ఎన్ని సీట్స్ ఉన్నాయి అని చాలామంది స్టూడెంట్స్ అడిగారు, కాబట్టి నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ని మీకు కొంచెమన్నా ఉపయోగపడుతుందని మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కనుక 2020కి సంబంధించి ఏమైనా నంబర్ ఆఫ్ సీట్స్ని అప్డేట్ అయినటువంటి మనకి ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ని కూడా నేను మీకు ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమన్నా ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అలా ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి సిపి గేట్ లేదా జాబ్స్ మరియు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.